అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ మూవీలో నాగచైతన్య తండేల్ పాత్రలో నటిస్తున్నారు. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు కొందరు అనుకోకుండా పాక్ ప్రాదేశిక జలాల్లోకి వెళ్లడంతో పాక్ కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టి ఇబ్బందులు పెడతారు. కొన్ని నెలల పాటు వారు ఎన్నో ఇబ్బందులు పడతారు. అయితే పాకిస్తాన్ జైల్లో చిత్రహింసలకు గురవుతున్న తమ భర్తలను విడిపించుకునేందుకు వారి భార్యలు చేసిన పోరాటంతో పాటు యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ వస్తోంది. అయితే సినిమా విషయం ఎలా ఉన్నా అసలు శ్రీకాకుళం నుండి చేపల వేట కోసం వారు గుజరాత్ సేట్ ద్వారా అరేబియా సముద్రంలోకి ఎందుకు వెళ్లారు? వారు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి పట్టుబడ్డానికి కారణం ఏంటి? అక్కడ జైల్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? వారు రాసిన లెటర్లు సడన్ గా ఎందుకు ఆగిపోయాయి? వారిని ఎవరు విడిపించారు? ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకుంటే వారు బయటకు వచ్చేవారు కాదా? ఇలా అనేక అంశాలతో పాటు మరికొన్ని అంశాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తండేల్ అనే పదానికి అర్థం, ప్రాధాన్యం ఏంటో చూద్దాం. తండేల్ అంటే లీడర్ అనే అర్థం. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన టీం అంతా ఆయన్నే అనుసరిస్తారు. దిక్కులు చెప్పడంతో పాటు ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా కొన్నిసార్లు జవాబుదారీగా ఉంటారు. ఇక తండేల్ సినిమాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తండేల్ రాజ్ రామారావు గారి కథను చూపించారు. ఇక అసలు విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాకు మత్స్యలేశం గ్రామానికి చెందిన తండేల్ రాజ్ గా పిలిచే గానగాల రామారావుతో పాటు మొత్తం 21 మంది గుజరాత్ లోని వీరావల్ ప్రాంతానికి చెందిన సేటు వద్ద చేపల వేట పని మాట్లాడుకుని అరేబియా సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. అప్పటికే 5 సార్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి వచ్చారు. చివరిసారిగా అంటే 6వసారి వేటకు వెళ్లి వచ్చి స్వగ్రామానికి రావచ్చని అనుకున్నారు. అలా 2018 నవంబర్ చివరి వారంలో కుసుమ్, అన్నపూర్ణ, కాజల్ అనే 3 పడవల్లో వీరు చేపల వేటకు బయలుదేరారు. అలా వెళ్లిన వారిలో మత్స్యలేశం గ్రామానికి చెందిన గానగల రామారావు, మైలపల్లి సన్యాసిరావు, మైలపల్లి రాంబాబు, కేశం రాజు, కేశం ఎర్రయ్య, శివాజీ, దిబ్బలపాలెంకు చెందిన చీకటి గురుమూర్తి, బడి అప్పన్న, కోనాడ వెంకటేష్, వాసుపల్లి శామ్యూల్, బడివానిపేట గ్రామానికి చెందిన సూరాడ అప్పారావు, మనీష్ కళ్యాణం, దూడంగి సూర్యనారాయణ ఉన్నారు. వీరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఇక విజయనగరం జిల్లాలోని తిప్పవలసకు చెందిన నక్కా అప్పన్న, నక్కా నర్సింగ్, మైలపల్లి గురువులు, బర్రి బావిరోడు, నక్కా ధనరాజు ఉన్నారు. వీరంతా బంధువులు కూడా. వీరికి గుజరాత్ లో పరిచయమైన అస్సాంకు చెందిన షేక్యా సుమంత్ కూడా వీరి టీంలో ఉన్నారు. ఇక తండేల్ రాజ్ రామారావు అదే ప్రాంతంలో దాదాపుగా 12 ఏళ్లుగా చేపల వేట చేస్తున్నారు. దీంతో ఆయన సూచనల మేరకు పడవలు వెళ్లేవి. అయితే చేపల వేట ముగించుకుని మరో 2 రోజుల్లో ఒడ్డుకు చేరుకుంటామని అంతా భావించారు. ఈలోగా వాతావరణం మారింది. విపరీతమైన పొగమంచు వచ్చేసింది. పడవల్లో GPS ఉన్నా అది పనిచేయలేదు. దీంతో ఒక అంచనా ప్రకారం పడవలు ముందుకు కదులుతున్నాయి. అయితే ఆ టైంలోనే 26/11 దాడికి 10 ఏళ్లైన సందర్భంగా ఇరు దేశాల సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఈ విషయంపై వీరికి సమాచారం లేదు. రేడియో సెట్స్ కూడా పనిచేయకపోవడం ఇందుకు కారణం కావచ్చు. ఓవైపు పొగమంచు ఉండడం, GPS సరిగ్గా పనిచేయకపోవడంతో వీరి పడవలు నిర్దేశిత మార్గంతో పోల్చితే మరోవైపుకు వెళ్లాయి. అలా పడవలు ముందుకు కదులుతుండగానే సడన్ గా పాకిస్తాన్ మెరైన్ టైమ్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన సాయుధ బలగాలు వీరి పడవలను చుట్టుముట్టాయి. అప్పటి వరకు తమ పడవలు పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి వెళ్లాయని మత్స్యకారులకు తెలియదు కూడా. ఆ పడవలను అక్కడే నిలిపి తుపాకులతో బెదిరిస్తూ అదుపులోకి తీసుకున్నారు. పడవలను, వీరి వద్ద ఉన్న ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 22 మందిని కరాచీకి తరలించి పలుమార్లు ప్రశ్నించారు. ఆ తరువాత వీరిని కోర్టులో ప్రవేశపెడితే కరాచీకి దగ్గరలోని జైలుకు తరలించారు. అక్కడి నుండి లాహోర్లోని లాండి పట్టణంలోని మాలిర్ జిల్లా జైలుకు తరలించారు. వాస్తవానికి ఆయా దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకుంటే వీరు జైలు నుండి బయటకు రావడం కష్టం. ఇక జైల్లో పలువురు అధికారులు వచ్చి పలు ప్రశ్నలు అడిగేవారు. జైల్లో భోజనం సరిగ్గా ఉండేది కాదు. గాలి, వెలుతురు సరిగ్గా ఉండేవి కాదు. అంతేకాకుండా జైల్లో వీరి చేత బాత్రూంలు కడిగించేవారు. ఇష్టారాజ్యంగా మాట్లాడేవారు. వీరికి ఉర్దూ, సింధీ రాదు. దీంతో జైలు సిబ్బంది ఉర్దూలో, సింధీలో మాట్లాడుతూ నవ్వుకునేవారు. వారి నవ్వులాటలు చూస్తే తమను చాలా అవమానకరంగా కామెంట్స్ చేశారని అర్థమైనా ఏమీ అనలేని పరిస్థితి. మరోవైపు తండేల్ రాజ్ రామారావు ఈ టీంకి సారథ్యం వహిస్తున్నాడు కాబట్టి చాలా మంది నీ కారణంగానే జైల్లోకి వచ్చామని ఇండైరెక్ట్ గా అనేవారట. ఆ జైల్లో చాలా మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. కొందరిని చిత్రహింసలకు గురిచేసేవారు కూడా. దీంతో తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. కొన్నిసార్లు రాత్రంతా తమ కుటుంబాన్ని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉండేవారు. మరోవైపు వీరి ఇంటి దగ్గర టెన్షన్ మొదలైంది. వేటకు వెళ్లిన వారు 2 రోజుల్లో రావాల్సి ఉన్నా అప్పటికి 4 రోజులు గడిచినా ఒడ్డుకు చేరుకోలేదు. ఫోన్లు కూడా చేయలేదు.
అంతేకాకుండా తండేల్ రాజ్ రామారావు భార్య నూకారత్నం గర్భిణి కూడా. వారిని చూడాలని ఉన్నా తాము అసలు ఆ జైలు నుండి బయటపడతామో లేదో తెలియదు. ఒకవేళ బయటపడినా ఎప్పుడు బయటకు వెళ్తామో తెలియని పరిస్థితి. మరోవైపు తమ ఆచూకీ తెలియక కుటుంబాలు పడే బాధ గుర్తుకొచ్చేది. దీంతో ఆ 22 మంది పరిస్థితి దీనంగా మారింది. సరైన భోజనం లేకపోవడం, జైల్లో వేధింపులు, విపరీతమైన చాకిరీ, భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితుల్లో తండేల్ రాజ్ రామారావుకి చనిపోదామని అనిపించినా కుటుంబం గుర్తుకొచ్చి ఆగాడు. ఇక వీరిని సముద్రంలోకి పంపించిన సేట్ కూడా ముందు పెద్దగా స్పందించలేదు. అదే టైంలో వీరు సముద్రంలో వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ సిబ్బందికి పట్టుబడ్డారన్న వార్త పాకిస్తాన్లోని ఓ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. ఆ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఫోటోలోని పడవ ఆధారంగా వీరిని గుర్తించారు జాతీయ జార్నల ఫోరం సెక్రటరీ మనీష్ లోఠారి. ఆయన పీటీఐకి ఈ విషయం చెప్పారు. దీంతో ప్రభుత్వ అధికారుల ద్వారా వీరు పాకిస్తాన్ జైల్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దాదాపు 5 రోజులకు వీరి కుటుంబాలకు విషయం తెలిసింది. దీంతో వారంతా విషాదంలో మునిగారు. ఎందుకంటే పాకిస్తాన్ జైళ్లలో ఉన్న భారతీయుల పట్ల వారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తారో గతంలో కొన్ని ఘటనలు విన్నారు. దీంతో ఆ కుటుంబాలన్నీ విషాదంలో మునిగాయి. తమ వారిని కాపాడుకునే మార్గం కూడా తెలియక విలవిల్లాడిపోయారు. 4 రోజుల తర్వాత జైల్లో ఉన్న రామారావు అక్కడి అధికారులను కాళ్ళా వేళ్లా పడి అనుమతి తీసుకుని ఓ తెల్ల కాగితంపై సంక్షిప్తంగా క్షేమ వివరాలు చెబుతూ సంక్షిప్త లేఖ రాశాడు. ఆ లేఖ వారి కుటుంబీకులకు అందింది. వీరు కూడా తిరిగి లేఖ రాస్తే 20 రోజుల తర్వాత పలుమార్లు చెక్ చేశాక, అంటే ఆ లేఖను వారు ఫోటో తీసుకుని ట్రాన్స్లేషన్ చేయించుకున్నాకే రామారావుకి ఇచ్చేవారు. అలా విడతల వారీగా ఆ 22 మంది తమ కుటుంబాలకు అప్పుడప్పుడు లేఖలు రాశారు. వీరి తరపున ఎవరైనా మాట్లాడాలన్నా మరో సమస్య వచ్చింది. గుజరాత్ లోని వీరి సేట్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఆ పడవలు ఆయన పేరుతో ఉన్నాయి కాబట్టి ఆయనే కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని కలిశారు బాధిత కుటుంబాల వారు. ఆయన సూచన ప్రకారం రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్లను ఆ సేట్ కి పంపించేలా చూశారు. ఇక పిల్లల క్షేమ వివరాలను కూడా లేఖలోనే, అదే ఒక చిన్న పేపర్లోనే పంపాల్సి వచ్చేది. అలా లేఖల ద్వారా క్షేమ సమాచారాలు తెలుసుకునేవారు. కొన్నాళ్లకు పుల్వామా దాడుల కారణంగా భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిని లేఖలు కూడా ఆగిపోయాయి. కొన్ని నెలల పాటు తమ వాళ్ళు ఎలా ఉన్నారో తెలియక ఇక్కడి కుటుంబాల వారు చాలా టెన్షన్ పడ్డారు. ఇక పాకిస్తాన్ జైలులో ఉన్న భారతీయ ఖైదీలపై వేధింపులు మరింత పెరిగాయి. అన్ని ఇబ్బందులను ఓర్చుకుని అక్కడి అధికారులను ఒక్క మాట కూడా అనకుండా సహనంగా ఉండేవారు ఈ 22 మంది. ఇక వీరంతా పాకిస్తాన్ జైలు నుండి ఎలా విడుదలయ్యారు అనే విషయం వింటే కన్నీళ్లు పెట్టించే ఘటనలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ జైల్లో ఉన్న తమ భర్తలను, పిల్లలను ఎలా విడిపించుకోవాలో ఆ కుటుంబాల వారికి తెలిసేది కాదు. అప్పుల వాళ్ళు వచ్చి పలుమార్లు సూటిపోటి మాటలని వెళ్లేవారు. ఎవరి సహాయం పొందాలో కూడా తెలిసేది కాదు. కలెక్టరేట్ కు వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. అయితే అధికారులు స్పందించి ఆ లేఖను ప్రభుత్వానికి పంపుతామని చెప్పేవారు. అప్పటి టీడీపీ ఎంపీలు ఈ విషయాన్ని విదేశాంగ మంత్రికి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కూడా. ఇక అదే టైంలో అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వస్తే ఈ 21 కుటుంబాల వారు తమ పరిస్థితి గురించి చెప్పారు. ఆయన తాము అధికారంలోకి రాగానే వారిని విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కూడా. మరోవైపు వీరంతా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రిని కలవాలని కొందరు సలహా ఇవ్వడంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని కలిసి తాము ఢిల్లీకి వస్తామని చెప్పారట. ఆయన అందుకు ఏర్పాట్లు చేశారు కూడా. అక్కడ కేంద్ర హోంమంత్రిని కలిసే అవకాశం రాలేదు. అయితే ఏపీలో టీడీపీ ప్రభుత్వం సహకారంతో పాటు ప్రజాప్రతినిధుల సహాయంతో ఆయా శాఖల అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. రాజకీయ పార్టీలు బహిరంగ సభలు పెట్టేవి. అయితే తాను నిండు గర్భిణిగా ఉన్న నూకారత్నం కనీసం తాను గర్భిణిగా ఉన్నాననే మానవతా దృక్పథంతోనైనా దయ తలుచుతారని, తన భర్తను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తారనే ఉద్దేశంతో అంత జనంలోనూ ఆ సభలకు వెళ్లేవారు నూకారత్నం. ఇలా పలు ప్రయత్నాలు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన సీఎం అయ్యాక కొన్నాళ్లకు ఈ 21 కుటుంబాల వారు మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితిని విన్నవించారు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు వైసీపీ ఎంపీల ద్వారా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ మంత్రుల ద్వారా ప్రయత్నాలు చేయించారు. పలు ప్రయత్నాల తర్వాత 2020 జనవరిలో వీరి విడుదలకు మార్గం సుగమమైంది. భారత్ పాకిస్తాన్ల మధ్య సహృద్భావ వాతావరణం కోసం ఖైదీల విడుదలకు పాకిస్తాన్ సిద్ధమైంది. అలా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు, వారిని వాఘా సరిహద్దు వద్ద మన బీఎస్ఎఫ్ బలగాలకు అప్పగించనున్నట్లు
భారత ప్రభుత్వానికి సమాచారం పంపింది పాకిస్తాన్ ప్రభుత్వం. వీరు విడుదలవుతున్న సమాచారం రావడంతో వీరిని రిసీవ్ చేసుకునేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏపీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సారథ్యంలోని ప్రత్యేక బృందం వాఘా బోర్డర్ కు వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం ఏపీ బృందానికి అప్పగించారు. ఆ తరువాత వీరు విజయవాడకు వచ్చి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమ విడుదలకు చొరవ తీసుకున్న వారందరికీ రుణపడి ఉంటామని వారు చెప్పడంతో పాటు చాలా ఎమోషనల్ అయ్యారు. దాదాపు 14 నెలల పాటు పాకిస్తాన్ జైల్లో ఉన్న వీరంతా క్షేమంగా తిరిగి వచ్చారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో పాటు ప్రజాప్రతినిధుల సహకారంతో పాటు వారి కుటుంబాల పోరాటం ముఖ్య భూమిక పోషించిందని చెప్పవచ్చు. ఇక వీరు అన్ని రోజుల పాటు అక్కడే జైల్లో ఉండడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఆ సమయంలోనే పలు హామీలు కూడా ఇచ్చారు. ఈ మేరకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులతో మరింత సంభాషించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలో ఒక జెట్టి మరియు హార్బర్ ఏర్పాటు చేస్తామని, తద్వారా వారు గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు అని ఆయన మత్స్యకారులకు హామీ ఇచ్చారు. విశాలమైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ దాదాపు 15,000 మంది గుజరాత్కు కార్మికులుగా పనిచేయడానికి వెళ్తున్నారని తెలిసి బాధగా ఉంది. శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల్లో త్వరలో మత్స్యకారుల కోసం ఒక జెట్టి ఏర్పాటు చేయబడుతుంది. అలాగే బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్న మత్స్యకారులను కూడా వీలైనంత త్వరగా రాష్ట్రానికి తీసుకువస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే తండేల్ రాజ్ రామారావు భారత్ లో తిరిగి అడుగు పెట్టే వరకు తన భార్య డెలివరీ గురించి ఎటువంటి సమాచారము లేదు. తనకు పుట్టింది అమ్మాయో అబ్బాయో అనేది కూడా తెలీదు. భారత్ లో అడుగు పెట్టగానే ఫోన్ చేసి తమకు కుమార్తె పుట్టిందన్న విషయం తెలుసుకుని ఉప్పొంగిపోయాడు తండేల్ రాజ్ రామారావు. ఇక వీరు విడుదలైన తరువాత కొందరు మళ్లీ గుజరాత్ కు చేపల వేట పనులకు వెళ్లగా రామారావు మాత్రం తాను ఇంకెప్పుడు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పారు. వీరు తమ గ్రామాలకు చేరుకున్న సమయంలో ఆయా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధుల పాత్రతో పాటు వారి కుటుంబాలు, ముఖ్యంగా వారి భార్యలు చూపించిన తెగువ, వారి పోరాటం మర్చిపోలేంది. ఇవి రియల్ తండేల్ రాజ్ రామారావుకి సంబంధించిన విశేషాలు.